విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయిలో నిలిచిన మూలాలు మరచిపోకూడదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. మన భాష సంస్కృతిని గుర్తుంచుకునేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదే అని అన్నారు. నర్సరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. పల్నాడు లాంటి గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం అన్నారు. పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు, అంతర్జాతీయంగా పైకి పోవచ్చు. చాలా సంతోషం. అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేళ్ళు రూట్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ అలవాట్లు, ఊళ్ళల్లో ఉండేటటువంటి గ్రామాల్లో పడేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటిది నా కోరిక. శిక్షణ ఆ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది నా అభిప్రాయం. ఇటీవల కాలంలో విద్యారంగంలోనే కాదు, వైద్య రంగంలోనే కాదు, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దేశ విదేశాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, రాజకీయంగా చైతన్యవంతంగా ఉండగానే సమాజ సేవ చేయటం కానీ చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మిగిలిపోతుంది. అందులో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందబోతున్నాయి. ప్రపంచానికే నాయకత్వం వహించేటటువంటి స్థాయికి ఎదగబోతున్నాం. కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలు మంచి పిల్లల్ని భవిష్యత్తులో సమాజం మీద ప్రేమ, సమాజం అంటే గౌరవం, దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం మరి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఆ రకమైనటువంటి శిక్షణ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఈ స్కూల్కి ప్రారంభానికి నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ వీరిని అభినందిస్తున్నాను.